సార్ బెల్లాన చంద్రశేఖర్ గారు, భోగాపురం ఎయిర్పోర్ట్ రేపు ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిట్ చోరీ చేస్తున్నారంటూ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు విపరీతమైనటువంటి ప్రచారం, ఎల్లో మీడియా విపరీతమైనటువంటి ప్రచారం చేస్తుంది. నిజానికి క్రెడిట్ చోరీకి పాల్పడ్డది ఎవరు? ఈశ్వర్ గారు నమస్కారం. ప్యానెల్లో ఉన్న పురుషోత్తమ రెడ్డి గారికి, చంద్రశేఖర్ గారికి కూడా నమస్కారం. అలాగే సాక్షి ప్రేక్షకులందరూ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి ఎస్ సార్, క్లియర్గా ఉంది, చెప్పండి. ఆడియో రావట్లేదు. ఎస్ ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి జరిగిన 2 సంవత్సరాలు కూడా ఎక్కడ ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయలేదు. అందులో ఉత్తరాంధ్రాన్ని కూడా ఎక్కడ కూడా అభివృద్ధి చేయలేదు ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక. అంతేకాకుండా 2014లో మన రాష్ట్రం విడిపోయి మన కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ రాష్ట్రానికి కొత్తగా ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు నాయుడు ఆయన ఆలోచన చేసి భోగాపురంకు సంబంధించిన ఎయిర్పోర్టు నిర్మాణం చేయాలని ఒక ఆలోచనతో ఆయన అప్పట్లోని శంకుస్థాపన చేశారు. వాళ్ళ పక్కన ఏవియేషన్ మినిస్టర్గా అశోక్ గజపతిరాజు గారు ఉన్నప్పటికీ కూడా అశోక్ గజపతిరాజు గారు ఆ ఏవియేషన్ మినిస్టర్గా కూడా శంకుస్థాపనకి రాలేదు. అయినప్పుడు కూడా ఆ రోజు 15,000 ఎకరాలు కావాలని చెప్పి భోగాపురం ఎయిర్పోర్ట్కి సంబంధించి దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వ్యతిరేకించారు. ఎందుకంటే 15,000 ఎకరాలు తీసుకుంటే, ల్యాండ్ పూలింగ్ చేసుకుంటే రైతులు ఇబ్బంది పడతారు, అక్కడ అభివృద్ధి జరగదనే ఉద్దేశంతో 15,000 ఎకరాలకి ఆ రోజు అశోక్ గజపతిరాజు మరి ఎయిర్పోర్ట్ సంబంధించినంత వరకు ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు అంతకుముందు చేశారు. లేలే, అప్పుడే ఏవియేషన్ మినిస్టర్ అశోక్ గజపతిరాజు గారు ఏవియేషన్ మినిస్టర్గా ఉన్నారు. ఆయన ఉండేటప్పుడే దీనికి శంకుస్థాపనకి చంద్రబాబు నాయుడు కూడా వచ్చారు, కానీ స్టేట్ మినిస్టర్గా ఉన్న అశోక్ గజపతి రాలేదు. రాకపోవడమే చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆ రోజు శంకుస్థాపన చేసిన దగ్గర నుంచి ఏ రోజు కూడా మనకు 15,000 ఎకరాలు కావాలని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు కూడా నిరంతరం కూడా దేశంలోనే 800 ఎకరాలకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి, 1,300 ఎకరాలకి ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. ఉన్నప్పటికీ కూడా ఒక్క మన భోగాపురంలో 15,000 ఎకరాలు ల్యాండ్ పూలింగ్ కావాలని చెప్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రైతులందరూ కూడా అపోజ్ చేశారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అలవాటు ఏంటంటే ఈ రాష్ట్రంలోని అమరావతి కడతామని చెప్పి 50,000 ఎకరాలు కావాలి, మళ్ళీ ఇంకొక 50,000 ఎకరాలు కావాలని ల్యాండ్ పూలింగ్ చేసుకొని వాళ్ళ శాసనసభ్యులు, వాళ్ళ మంత్రులు, వాళ్ళ చుట్టుపక్కల భూములు కొనడానికే తప్పించి ఎయిర్పోర్ట్ అభివృద్ధి కోసమో, అమరావతి అభివృద్ధి కోసమో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. రైట్. అయితే డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే, చంద్రబాబు నాయుడు భోగాపురం ఎయిర్పోర్ట్ పూర్తయింది, దీని నిర్మాణంలో చంద్రబాబు నాయుడు గారి క్రెడిట్ ఎంత, జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్ ఎంత అంటే ఏం చెప్తారు? మీ జగన్మోహన్ రెడ్డి గారి క్రెడిట్, నేను ఎంపీగా ఉన్నాను. నేను ఆ రోజు ఏదైతే 12వ తారీఖు జూన్ 12వ తారీఖు శంకుస్థాపన చేసేటప్పుడు నేను పార్లమెంట్ సభ్యుడిగా నా కాన్స్టిట్యున్సీలోనే భోగాపురం ఎయిర్పోర్ట్ ఉంది. దానికి సంబంధించినంత వరకు నేను ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారితో పాటు మంత్రులు, జిఎంఆర్ గారు కొడుకు, శాసనసభ్యులు, డిప్యూటీ స్పీకర్లు అందరూ ఉన్నాం. ఆ రోజు ఏదైతే జిఎంఆర్ ఒక మాట చెప్పారని జరిగింది, భోగాపురం ఎయిర్పోర్ట్ అనేది నా సొంత ఊరు. ఓకే, నాకు 71 సంవత్సరాలు అవుతుంది, నేను ప్రపంచంలో చాలా దగ్గరలో ఎయిర్పోర్ట్ కట్టాను నేను, కానీ ఇది నా సొంత ఊరు, నా రాజాంకి 21-30 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఎయిర్పోర్ట్ ఇది నా సొంత నియోజకవర్గంలో ఉన్నది. నేను రాజాం ఆయన సొంత ఊరు. రాజాంకి భోగాపురంకి 35 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నా సొంత నియోజకవర్గంలో ఎయిర్పోర్ట్ కట్టడం చాలా సంతోషంగాను, ఆనందంగాను, ఈ వయసులో నాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడమే కాకుండా ఆవేళ రాజశేఖర రెడ్డి గారు ఉండేటప్పుడు హైదరాబాద్లో శంషాబాద్ ఎయిర్పోర్ట్ సంబంధించినంత వరకు ఆయన శంకుస్థాపన చేశారు, ఆయన ప్రారంభోత్సవం చేశారు. మళ్ళీ నా అదృష్టం జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా శంకుస్థాపన చేస్తున్నాం, మళ్ళీ ఆయన చేతుల మీదుగానే ప్రారంభోత్సవం చేసుకుంటాం. ఆ రోజే చెప్పారు 26వ తారీఖు కల్లా 2026వ తారీఖు ట్రయల్ రన్ నేను చేసి చూపిస్తాను,
24 నెలల్లో నేను ఎయిర్పోర్ట్ కంప్లీట్ చేస్తానని ఆ వేళ జిఎం గారు చెప్పడం జరిగింది. అంతేకాకుండా మీకు ఒకటి ప్రధాన గుర్తుపెట్టుకోవాల్సింది, ఉత్తరాంధ్రకు సంబంధించి ఏదైతే బ్రిటిష్ వాళ్ళని గడగడలాడించిన అల్లూరు సీతారామరాజు ఏదైతే రక్తం వడ్డీ స్వాతంత్రం కోసం పోరాటం చేసినదిలో సమిధులైన అల్లూరు సీతారామరాజు పేరు పెట్టాలని చెప్పి ఆ రోజే నామకరణ చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన. ఆ రోజే నామకరణ చేశారు అల్లూరు సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పి. ఓకే. అందుకు లేకపోయి ఉంటే ఆ రోజే నామకరణ చేయకపోయి ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడు మరి ఎవరి పేరు పెట్టుండేవాడో మరి మీ అందరికీ తెలుసుకోవడం ప్రభుత్వం. అటువంటిది ఆ క్రెడిట్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికే. ఇవాళ ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగిందన్నా కూడా ఎంతమంది ముఖ్యమంత్రులు చూసాం, కానీ ఒక జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి వల్లే ఉత్తరాంధ్ర అభివృద్ధి జరిగింది. రైట్ రైట్. ఎప్పుడెప్పుడు సీపోర్ట్లు, ఓ పక్క